అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 76 కర్మ విపాక నిరూపణ వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు కర్మ విపాక నిరూపణ మునులారా పాపకర్మం వల్ల నరకంలో పడి అనుభవించే నారకీయయాతన పూర్తి కాగానే ఆ పాపకర్మ క్షయమైపోతుంది అనగా తగ్గిపోతుంది కాని పూర్తిగా నశింపదు ఆ మిగిలిన పాపం శమించేదాకా ప్రాణి మరల జన్మలెత్తుతూనే ఉండాలి బ్రహ్మ హత్యా పాతకుడు నరకంలో ఘోర శిక్షలననుభవించి మరల భూమిపై ముందు కుక్కగా పిదప గాడిదగా ఆపై ఒంటెగా జన్మించాలి మదిరాపానం చేసిన మహాపాతకులకు కప్ప ఆపై పేను జన్మలుంటాయి బంగారం దొంగ క్రిమిగా కీటకంగా గురుతల్పగామి గడ్డిగా కలుపు మొక్కగా జన్మించి గతించిన వారి పాపం ఇంకా మిగిలే ఉంటుంది అది పోవడానికి వారు క్రమంగా క్షయరోగులుగా నల్లటి పళ్లవారిగా వంకర గోళ్లవారిగా చివరగా కుష్ఠురోగులుగా జన్మించి జీవించి గతిస్తారు అన్నం దొంగ రోగిగా మాట తప్పినవారు మూగవారిగా ధాన్యం దొంగ అధికాంగునిగా నూనె దొంగ దానినే తాగి బతికే నీచ కీటకంగా చెడు సలహాలిచ్చేవాడు దుర్గంధముఖునిగా పుడతారు బ్రాహ్మణ ధనాన్నపహరించిన వారు కన్యని కొనేవారు బ్రహ్మ రాక్షసులుగా ఆపై ఎద్దులుగా కూరల దొంగ నెమలిగా పుష్పచోరుడు చుంచెలుకగా ధాన్యాన్ని దౌర్జన్యంగా అపహరించినవాడు ఎలుకగా పండ్ల దొంగ కోతిగా పశువులను దొంగిలించినవాడు మేకగా పాల దొంగ కాకిగా జన్మిస్తారు మాంసం దొంగ గ్రద్దగా బట్టల దొంగ తెల్లమచ్చల జీవిగా ఉప్పు దొంగ కీచురాయిగా జన్మిస్తారు ఈ విధంగా పాపాలన్నీ నశించిన పిమ్మట భగవంతుడు వీరిని దరిద్రులుగా పుట్టించి ఒక అవకాశాన్నిస్తాడు ఆ జన్మలో మంచి పనులు చేస్తే ఉత్తమ జన్మ లభించవచ్చు యోగి పుంగవులుగా మారితే మరుజన్మే లేకపోవచ్చు అధ్యాయం 104 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 76 కర్మ విపాక నిరూపణ వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు